హాయ్ డిజిటల్ పీపుల్, ఐఎమ్ అర్జున్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇది నా ఈ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్ యొక్క ఇంట్రడక్షన్ వీడియో. ఇందులో నేను ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయబోతున్నాను, అది మీకు ఏ విధంగా యూజ్ అవుతుందనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకు ముందు నా ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి స్మాల్ ఇంట్రడక్షన్. యంగ్ పీపుల్, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదర్ పీపుల్ బోర్గా ఫీల్ అవ్వకండి. సరస్వతి శిశు మందిర్ నుండి స్కూలింగ్ కంప్లీట్ అయ్యాక శ్రీ చైతన్య కాలేజ్ హైదరాబాద్ బ్యాస్ క్యాంపస్ హైదరాబాద్ నుండి ఇంటర్మీడియట్ క్లియర్ అయ్యాక గోకరాజు రంగరాజు కాలేజ్ హైదరాబాద్ నుండి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకొని జిఆర్ఈ టోఫెల్ ప్రిపేర్ అయ్యాను. హ్యూజ్ హై స్కోర్ కూడా వచ్చింది. సో ఇంకా యూఎస్ వెళ్ళడానికి అన్నీ సిద్ధమయ్యాక చివరిలో ఇండియా వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పక ఇంకా నేను కంప్లీట్గా ఆ థాట్ని విడ్రా చేసుకొని క్యాట్ ఎగ్జామ్ అపియర్ ఢిల్లీలో పీజీడిఎం అంటే ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నాను. బిజినెస్ స్కూల్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆర్బిఎస్ రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ అనే బిగ్ మల్టీనేషనల్ కంపెనీకి సెలెక్ట్ అయ్యి అక్కడ 1 year వర్క్ చేశాను. సో ప్లీజ్ నోట్, ఇక్కడ పీజీడిఎం అంటే ఎంబీఏ ఇన్ బిజినెస్ స్కూల్స్ ఇన్ ఇండియా గురించి ఒక మంచి ఇన్ఫర్మేషనల్ వీడియో చేయబోతున్నాను. సో అందులో అసలు ఎంబీఏకి పీజీడిఎంకి డిఫరెన్స్ ఏంటి, టైర్ 1, టైర్ 2, టైర్ 3 బిజినెస్ స్కూల్స్ అంటే ఏంటి, అలాగే బిజినెస్ స్కూల్స్లో లైఫ్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మరీ ముఖ్యంగా ప్లేస్మెంట్స్ క్వాలిటీ ఏ లెవెల్లో ఉంటుంది, అండ్ ఎంబీఏ వర్త, ఒకవేళ ఎంబీఏ చేస్తే కెరీర్ ఎలా ఉండబోతుంది అనే ఎన్నో విషయాలను మీకు షేర్ చేస్తాను. సో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ వీడియోని చూడండి. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే, ఇంకా 1 year తర్వాత ఢిల్లీ నుండి హైదరాబాద్ బ్యాక్ వచ్చి ఇక్కడ యాసెంచర్, కాగ్నిజెంట్, గూగుల్ అండ్ ఫ్లైట్ నెట్వర్క్ వంటి ఫ్యూ మోర్ ఎంఎన్సీస్కి వర్క్ చేశాక ఓవరాల్గా నాకు 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇందులో నేను హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి సిటీస్లో వర్క్ చేయడం జరిగింది. సో ఎన్ని కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేసినా, ఎన్ని సిటీస్ మారినా అదే కార్పొరేట్ బిహేవియర్ ఉన్న మనుషులు చాలామంది, అండ్ అవే ఈగోలు, అవే ర్యాట్ రేస్లు, ఇంకా ఎన్నో నాకైతే నచ్చలేదు. సో దీని గురించి నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా చేస్తాను త్వరలో, అది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది, చూడండి. సో ఇది ఓవరాల్గా నా ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి. సో ఇప్పుడు మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్ యొక్క కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. సో నేను ఎప్పుడైతే రీసెర్చ్ స్టార్ట్ చేశానో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, దెర్ ఆర్ 2 sides ఆఫ్ ద కాయిన్. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వచ్చేసి దెర్ ఆర్ ఫ్యూ ఛానల్స్. కొంతమంది ఏం చేస్తున్నారంటే డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక వర్డ్ని ఏ లెవెల్లో స్పామ్ చేయొచ్చో అంతకు మించి ఎక్కువ రేంజ్లో స్పామ్ చేసి చూపిస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఇన్ని 100 వస్తాయి, ఈ వీడియో చూడండి లేకపోతే షేర్ చేయండి, ఇన్ని 1000 వస్తాయి, మీరు మిలియనీర్లు అయిపోతారు, మీరు కోటీశ్వర్లు అయిపోతారు, ఇలా ఎన్నో. ఇవి ఒక్కసారి గమనించగలరు, ఇవి ఏవి స్కిల్స్ కావు. జస్ట్ అలాంటి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసి వీళ్ళు వీడియోస్కి వ్యూస్ని పెంచుకోవడానికి వాళ్ళు వాడే టెక్నిక్స్. సో ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఫ్యూ పీపుల్ ఉన్నారు, వాళ్ళకు తెలిసినంతలో, వాళ్ళకున్న నాలెడ్జ్తో ఆన్లైన్ మనీ మేకింగ్ గురించి కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టెక్నిక్స్ గురించి కావచ్చు, ఇంకా ఎన్నో జెన్యూన్గా పీపుల్తో షేర్ చేస్తున్నారు. సో ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్, అండ్ ప్లీజ్ మీరు ఇదే కంటిన్యూ చేయండి. మన ఈ ఛానల్లో కూడా స్కిల్స్ బేస్ చేసుకొని కెరీర్కి ఉపయోగపడేటటువంటి కంటెంట్ మాత్రమే ఇవ్వబడుతుంది. దాంతోపాటు జీవితానికి అవసరమయ్యే స్టూడెంట్కి సంబంధించిన ఎన్నో విషయాలు నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను. అవన్నీ తప్పకుండా మీకు లైఫ్లో ఎంతగానో ఉపయోగపడతాయి. ఓవర్ ద ఇయర్స్ నేను వేటిపై వర్క్ చేశానంటే గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, అమెజాన్ యాడ్స్, ఇంకా అమెజాన్ ఎబిఎస్ టూర్స్ కూడా రన్ చేశాను. అంటే ఒక సెల్లర్గా ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, ప్రోడక్ట్ లిస్టింగ్స్ ఎలా చేయాలి, సప్లయర్స్ని ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇన్వెంటరీని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎఫ్బిఏలో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ని ఎలా క్లియర్గా సెట్ చేసుకోవాలి, ఇలాంటి ఇంకా ఎన్నో విషయాలు. దాంతో పాటుగా అమెజాన్ యాడ్స్ యూజ్ చేసి
సేల్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ నాకు క్లియర్ కట్గా తెలుసు. నేను తప్పకుండా మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. సో నెక్స్ట్ బిగ్ థింగ్ వచ్చేసి ఈ రోజుల్లో ఎక్కువగా వినిపిస్తున్న వర్డ్ డ్రాప్ షిప్పింగ్. సో నేను ఇంటర్నేషనల్ డ్రాప్ షిప్పింగ్ స్టోర్స్ రన్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ స్టోర్స్ రన్ చేస్తున్నాను. సో డ్రాప్ షిప్పింగ్ గురించి కూడా క్లియర్ కట్ నాలెడ్జ్ ఉంది. ముఖ్యంగా డ్రాప్ షిప్పింగ్లో 2 కేటగిరీస్ ఉంటాయి, ఫిజికల్ ప్రోడక్ట్స్, డిజిటల్ ప్రోడక్ట్స్. సో వీటికి సంబంధించి నేను తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే ఒక స్టోర్ ఎలా సెట్ చేసుకోవాలి, సెట్ చేసుకోవడమే కాదు ఆర్గానిక్గా అంటే ఫ్రీగా ఎలా సేల్ తెచ్చుకోవాలి, దాంతోపాటు పెయిడ్గా ఎలా సేల్ తెచ్చుకోవాలనే విషయాలను మీకు తప్పకుండా నేను వివరిస్తాను. సో డ్రాప్ షిప్పింగ్లోనే వన్ మోర్ కాన్సెప్ట్ వచ్చేసి POD, ప్రింట్ ఆన్ డిమాండ్. సో ఇంటర్నేషనల్ ప్రింట్ ఆన్ డిమాండ్ మీద నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు డొమెస్టిక్ అంటే ఇండియన్ ప్రింట్ ఆన్ డిమాండ్ స్టోర్స్ మీద కూడా నాకు క్లియర్గా నాలెడ్జ్ ఉంది. ఇది చాలా మంచి బిజినెస్, తప్పకుండా మీకు అందరికీ ఉపయోగపడుతుంది. మన తెలుగు కమ్యూనిటీలో డ్రాప్ షిప్పింగ్ అంటే చిటికెలో అయ్యే పనిలా ఈజీగా మిలియన్స్ సంపాదించుకోవచ్చు, మిలియనీర్స్ అయిపోవచ్చు అనే ఒక మిస్ఇంటర్ప్రిటేషన్తో వాళ్ళు వీడియోస్ చేయడం జరుగుతుంది. సో గైస్ ప్లీజ్ మీరు తప్పకుండా ఇది గమనించి ఎట్టి పర్స్లో ఏమీ తెలియకుండా డ్రాప్ షిప్పింగ్లోకి మాత్రం దిగకండి. నేను తప్పకుండా చాలా తొందరలో ఫస్ట్ చేయబోయే వీడియోస్ అవే కాబట్టి కొంతలో కొంత వెయిట్ చేయండి. నాకు బ్లాగింగ్ గురించి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రజెంట్ నేను ఫ్యూ బ్లాగ్స్ రన్ చేస్తున్నాను. అందులో ఒకటి ముఖ్యంగా ఇంగ్లీష్ బ్లాగ్ విచ్ ఈజ్ టార్గెటెడ్ టు ఎంటైర్ వరల్డ్, అండ్ అదర్ బ్లాగ్ వచ్చేసి తెలుగు బ్లాగ్. అది ప్యూర్గా మన తెలుగు పీపుల్ కోసం, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో తెలుగు పీపుల్ ఎక్కడ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి క్రియేట్ చేయబడింది. అటు తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ద ఛానల్ ఈ ఛానల్. సో యూట్యూబ్ గురించి కూడా నాకు క్లియర్గా నాలెడ్జ్ ఉంది. ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రాపర్ వేలో ఎలా సెట్ చేసుకోవాలి, కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి, ట్యాగ్ రీసెర్చ్ ఎలా చేయాలి, కాంపిటేటివ్ రీసెర్చ్ ఎలా చేయాలి, ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఇందులో ఎలాంటి ఆప్టిమైజేషన్స్ చేయాల్సి ఉంటుందనే విషయాలను కూడా నేను మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. అన్నింటితో పాటు ఇంకా ఎన్నో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా మీకు అవన్నీ హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఛానల్లోని కంటెంట్ ఎవరికి ఎక్కువగా హెల్ప్ అవుతుంది అంటే స్టూడెంట్స్ కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, జాబ్ సీకర్స్ కావచ్చు, ఫ్రీలాన్సర్స్ కావచ్చు, అలాగే స్కిల్స్ ఉపయోగించి ఆన్లైన్లో ఎర్న్ చేద్దాం అనుకున్న ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ ఈ ఛానల్లోని కంటెంట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక ఈ ఛానల్లోని కంటెంట్ విషయానికి వస్తే ఫస్ట్గా నేను చేయాలనుకున్న కంటెంట్ వచ్చేసి మాత్రం డ్రాప్ షిప్పింగ్ పైన. ఎందుకు అంటే మన తెలుగు కమ్యూనిటీలో ముఖ్యంగా డ్రాప్ షిప్పింగ్ పైన కంటెంట్ ఉన్నప్పటికీ ఇంటర్ప్రిట్ చేయట్లేదు అండ్ దాని గురించి క్లుప్తంగా కమ్యూనికేట్ అవ్వట్లేదు. కాబట్టి ఫస్ట్ నేను డ్రాప్ షిప్పింగ్ పైనే వీడియోస్ చేయాలనుకుంటున్నాను. అంటే ఒక డ్రాప్ షిప్పింగ్ స్టోర్ని స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలి, దాని తర్వాత ప్రోడక్ట్ రీసెర్చ్ ఎలా చేయాలి, ప్రోడక్ట్ లిస్టింగ్ ఎలా చేయాలి, సప్లయర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సప్లయర్స్ని ఎలా కనెక్ట్ అవ్వడానికి గూగుల్ కన్సోల్ని ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే గూగుల్ షాపింగ్ని కనెక్ట్ చేసి ఫ్రీగా ఆర్గానిక్గా సేల్స్ ఎలా తెచ్చుకోవాలి ఆ స్టోర్కి, అండ్ అలాగే ఫేస్బుక్ పిక్సెల్ని కనెక్ట్ చేసి ఫేస్బుక్ త్రూ యాడ్స్ రన్ చేయడం, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేసి ఎలా సేల్స్ తెచ్చుకోవాలి, అలాగే గూగుల్ యాడ్స్ త్రూ ఎలా సేల్స్ తెచ్చుకోవాలి అనే ఎన్నో విషయాలు నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అంతకంటే ముందు ఇంకా ఫ్యూ వెరీ ఇంపార్టెంట్ బేసిక్స్ రిలేటెడ్ నేను వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. అంటే తప్పకుండా ఇవి ఏ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన బిజినెస్కైనా ఉండాల్సినవి, తెలియాల్సినవి. సో ఇవి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి నేను వీటిపై ఫస్ట్ వీడియోస్ చేసిన తర్వాత డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ప్రాపర్ వేలో, ఫేస్బుక్ అకౌంట్ ఉన్నప్పుడు ఫేస్బుక్ పేజ్ ఎందుకు క్రియేట్ చేయాలి, డిఫరెన్స్ ఏంటి, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రాపర్ వేలో అంటే రైట్ వేలో ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ప్రొఫెషనల్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలా, పర్సనల్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలా, అలాగే క్రియేటర్ అకౌంట్ క్రియేట్ చేయాలా, బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయాలా, అలాగే ట్విట్టర్లో కూడా ట్విట్టర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ట్విట్టర్లో క్రియేటర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలా, బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా.
ఈ రెండింటిలో తేడా ఏంటి అనే విషయాలను కూడా నేను మీకు తప్పకుండా చెప్తాను. అండ్ నెక్స్ట్, ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి రైట్ వేలో, చేసిన తర్వాత దాంట్లో షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయాలా, లాంగ్ లెంత్ వీడియోస్ పోస్ట్ చేయాలా, లేకపోతే మిక్స్డ్ వీడియోస్ పోస్ట్ చేయాలా, ఏ వీడియోస్కి ఎక్కువ గ్రోత్ ఉంటుంది, ఎందుకు అనే విషయాలను కూడా మీరు తెలుసుకుంటారు. మీ అందరికీ ఛానల్లోని కంటెంట్ ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందని, ముఖ్యంగా మీ కెరీర్కి సంబంధించి ఎంతో యూస్ఫుల్ అవుతుందని భావిస్తూ ఈ వీడియోని చివరి వరకు ఫాలో అయినందుకు బిగ్ థ్యాంక్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.